హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాంటసీ బాబాజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్కి సంబంధించిన క్లియర్ కట్ ప్రిడిక్షన్ చెప్పబోతున్నా. ఇందులో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరిని తీసుకోవాలి, గ్రౌండ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, రీసెంట్గా ఆ గ్రౌండ్లో మ్యాచెస్ ఎలా రన్ అయినాయి, అండ్ పేసర్స్ ఇంపార్టెంటా, స్పిన్నర్స్ ఇంపార్టెంటా, అండ్ యావరేజెస్ స్కోర్ ఎంత, చేజింగ్ టీం విన్ అవుద్దా, ఫస్ట్ బ్యాటింగ్ టీం విన్ అవుద్దా, అసలు ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎట్లా తెలుసుకోవాలి, అండ్ వీటిని బేస్ చేసుకొని ఒక స్మాల్ లీగ్ టీం ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఆ స్మాల్ లీగ్ టీంతో 1 crore గ్రాండ్ లీగ్ని ఎలా రొటేట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ థింగ్, మనకు కావాల్సింది గ్రౌండ్కి సంబంధించిన రిపోర్ట్ కాబట్టి ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో పేస్ వచ్చేసి మనకి పేస్ ఫ్రెండ్లీ న్యూట్రల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 19 మ్యాచెస్ జరిగితే మనకి యావరేజ్గా 188 స్కోర్ వస్తుంది ఫస్ట్ ఇన్నింగ్స్లో. దీని అర్థం ఏంటంటే ఇది ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పొచ్చు. 190 స్కోర్, 188 అంటే ఆల్మోస్ట్ 180 అంటే 190 అనుకోండి. సో 190 స్కోర్ T20లో వస్తుందంటే అది బ్యాటింగ్ పిచ్ అని అర్థం. అండ్ ఎవరైతే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారో వాళ్ళు 53% విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో చేజింగ్ టీంకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ వికెట్ స్ప్లిట్ కూడా క్లియర్గా చూసుకుంటే 141 వికెట్స్ పేసర్స్కి దొరికితే స్పిన్నర్స్కి జస్ట్ 80 వికెట్స్ మాత్రమే దొరికినాయి. సో పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ 64% పేసర్స్కి వికెట్స్ పడితే స్పిన్నర్స్కి 36% పడుతున్నాయి. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమైంది ఏంటి, ఫస్ట్ థింగ్ యావరేజ్గా ఒక స్కోర్ వస్తుందని మీరు తెలుసుకున్నారు ఈ డేటాలో. అండ్ ఏ టీం ఫస్ట్ విన్ అవుతుంది అంటే ఫస్ట్ బ్యాటింగా సెకండ్ బ్యాటింగా అనేది, అండ్ పేసర్స్ ఇంపార్టెంటా స్పిన్నర్స్ ఇంపార్టెంటా అనేది మీకు అర్థమైపోయింది. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ హైయెస్ట్ బ్యాటింగ్ పిచ్ అని తెలిసింది కాబట్టి ఎక్కువ బ్యాటర్స్ని ఆల్రౌండర్స్ని మీ టీంలో కవర్ చేయాలి. అండ్ పేసర్స్ ఇంపార్టెంట్ అని ఇక్కడ తెలిసింది కాబట్టి పేసర్స్ని మీ టీంలో ఎక్కువ కవర్ చేయాలి. బ్యాటింగ్ ఫస్ట్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్కి ఫేవర్గా మీ ఫ్యాంటసీ టీమ్ని క్రియేట్ చేసుకుంటే మీ టీంకి ఆటోమేటిక్గా బెస్ట్ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఓకే, అండ్ రీసెంట్ మ్యాచెస్ ఆ గ్రౌండ్లో చూసుకున్నట్టయితే లాస్ట్ 3 మ్యాచెస్లో కేకేఆర్ 2 మ్యాచెస్ విన్ అయింది, ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది ఆర్ఆర్ మీద. లక్నో సూపర్ జైంట్స్ మీద అండ్ ఎస్ఆర్హెచ్ మీద ఇద్దరి మీద అయితే విన్ అయ్యారు. అండ్ ఈ 3 మ్యాచెస్లో కూడా ఆల్మోస్ట్ 2 మ్యాచెస్ హై స్కోరింగ్ అయినాయి, ఒక మ్యాచ్ 160 వరకు స్కోర్ అయితే వెళ్ళింది. సో రీసెంట్గా కూడా జరిగిన మ్యాచెస్లో కంప్లీట్ బ్యాటింగ్ ఫేవర్గానే నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఆర్సీబీకి కోల్కతాకి చూసుకుంటే మనం లాస్ట్ 2021 నుండి 2021 నుండి ఇప్పుడు 2024 వరకు చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్లో కోల్కతా విన్ అయింది. అంటే అవుట్ ఆఫ్ 5 మ్యాచెస్ 4 మ్యాచెస్ కూడా కోల్కతా విన్ అయింది, ఒక్క మ్యాచ్ మాత్రమే ఆర్సీబీ విన్ అయింది. దీని అర్థం ఏంటి, హోమ్ గ్రౌండు ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలోదే, కోల్కతా వాళ్ళది హోమ్ గ్రౌండ్. ఓకే, అక్కడ బ్యాటింగ్ పిచ్ హై ఫేవర్గా ఉంది. ఓకే, అండ్ ఆ గ్రౌండ్లో రీసెంట్ జరిగిన 2 మ్యాచెస్లో కోల్కతా వాళ్ళు విన్ అయ్యారు. సో మంచి ఫామ్లో ఉన్నారు అక్కడ కూడా. అండ్ హెడ్ టు హెడ్లో కంప్లీట్ డామినేషన్ కూడా కేకేఆర్దే. సో గుర్తుపెట్టుకోండి, దీని అర్థం ఏంటంటే కేకేఆర్కి విన్ అవ్వడానికి ఛాన్సెస్ హైగా ఉన్నాయని. ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకొని చెప్పినా కదా మీ టీం ఏ ఫార్మాట్లో ఉండాలి. ఒకటి, బ్యాటర్స్ని ఆల్రౌండర్స్ని ఎక్కువ తీసుకోవాలి, బ్యాటింగ్ ఫేవర్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఫేవర్గా తీసుకోవాలి, పేసర్స్ని ఎక్కువ కవర్ చేయాలి, అండ్ కోల్కతాకి ఫేవర్లో మీ టీం ఉండాలి. అప్పుడు మీ విన్నింగ్ ఛాన్సెస్ అనేటివి మ్యాక్సిమం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా స్టార్ట్స్ అనేటివి ఎక్కువగా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి మ్యాచ్ వర్క్ అవ్వకపోవచ్చు, బట్ మెజారిటీగా స్టార్ట్సే ప్రూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి స్టార్ట్స్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఇప్పుడు నేను స్మాల్ లీగ్ టీం ఎట్లా క్రియేట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తా. సో నేను ఓవరాల్గా ఒక టీం క్రియేట్ చేయబోతున్నా, ఆ టీంలో ఎంతమంది బ్యాటర్స్ ఎంతమంది ఆల్రౌండర్స్ ఉండబోతున్నారు అనేది చెప్తా. సో ఇక్కడ చూసుకోండి, వికెట్ కీపర్స్ని నేను 2 అయితే తీసుకున్నా, అండ్ బ్యాటర్స్ని నేను వచ్చేసి 4 మెంబర్స్ని తీసుకున్నా, ఆల్రౌండర్స్ని 3 మెంబర్స్ని తీసుకున్నా. 9 మెంబర్స్ని నేను బ్యాటర్స్ ఆల్రౌండర్స్నే కవర్ చేసిన. సో
ప్రిడిక్షన్ బేస్ చేసుకొని చెప్పినా కదా ఎక్కువ బ్యాటర్స్ ఆల్రౌండర్స్ అని. సో ఆ స్టెప్ నేను ఇక్కడ ఫాలో అయినా. సో బౌలర్స్ని నేను జస్ట్ ఇద్దరిని మాత్రమే తీసుకున్నా, ఎందుకంటే హై స్కోరింగ్ మ్యాచెస్లో ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అవుతారు బౌలర్స్. ఎక్స్పెన్సివ్ వెళ్ళిరంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎకనామిక్లో మైనస్ పడుతుంది. మైనస్ పడ్డప్పుడు వాళ్ళకి ఎక్కువ వికెట్స్ దొరికినాయి అనుకో ఏం కాదు, బట్ 1-2 వికెట్లు దొరికితే వచ్చిన పాయింట్స్ కూడా మైనస్లో చాలా వరకు పోతాయి. కాబట్టి తక్కువ బౌలర్స్ని అయితే తీసుకున్నా. ఓకే, అండ్ వికెట్ కీపింగ్ సెక్షన్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. నేను సాల్ట్ని దినేష్ కార్తిక్ ఇద్దరిని తీసుకున్నాను, ఎందుకంటే ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇద్దరు కూడా ఉండాల్సిందే. అండ్ బ్యాటింగ్ సెక్షన్లో నేను 4 తీసుకున్నా. విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, శ్రేయస్ అయ్యర్, అంగక్రిష్ రఘువంశీ. సో ఈ 4 ఎందుకు తీసుకున్నా? విరాట్ కోహ్లీ ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు, ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా సూపర్ ఫామ్లోకి అయితే వచ్చిండు, అండ్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అంగక్రిష్ రఘువంశీ వచ్చేసి మనకి యంగ్ టాలెంట్, ప్రతి మ్యాచ్ మంచి స్ట్రోక్స్ అయితే ఆడుతుండు. ఒకవేళ తను స్టాండ్ అయితే ఫైన్ నాకు ఆడే ఛాన్సెస్ హైగా ఉన్నాయి కాబట్టి సో తనని కూడా తీసుకున్నా, 4 తీసేసుకున్నా. ఓకే, అండ్ ఆల్రౌండర్స్లో డిఫాల్ట్గా నరేన్ ఉండాల్సిందే, మంచి ఇన్నింగ్స్ ఆడుతుండు, బౌలింగ్ కూడా వేస్తుండు. రసెల్ కూడా ఉండాల్సిందే. సో ఇక్కడ విల్ జాక్స్కి హై స్కోరింగ్ చేసే కేపబిలిటీస్ ఉన్నాయి, బట్ తను ఫామ్లో అయితే లేడు. గుర్తుపెట్టుకోండి, ఫామ్ ఏం బాగాలేదు. సో మీరు రిస్క్ చేస్తే చేయొచ్చు స్మాల్ లీగ్లో, లేదంటే పక్కకు పెట్టినా పర్లేదు, బట్ టీంలో ఉంటే బెటర్. ఎనీ టైం బ్యాటింగ్ పీస్లో ఫామ్లోకి రావచ్చు. ఓకే, అండ్ బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ అండ్ హర్షిత్ రాణా వీళ్ళిద్దరిని మాత్రమే నేను తీసుకున్నా. పేసర్స్ని వీళ్ళిద్దరు కూడా గమనిస్తే మీకు పేసర్స్, ఎందుకంటే పేసర్స్కి ఎక్కువ వికెట్స్ పడుతున్నాయి కాబట్టి పేసర్స్ని తీసుకున్నా. అండ్ వీళ్ళిద్దరు కూడా కోల్కతా ప్లేయర్స్, ఎందుకంటే నేను కోల్కతా సైడ్ ఉండాలని చెప్పిన కాబట్టి కోల్కతా సైడ్ ఉంటున్నా. ఓకే, సో ఓవరాల్గా నా టీం అయితే ఇది. అండ్ కెప్టెన్సీ మీరు నరేన్కి ఇవ్వచ్చు, వైస్ కెప్టెన్సీ విరాట్ కోహ్లీకి ఇవ్వచ్చు. సో మీరు ఇంకా వేరే ప్లేయర్స్ని కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేయాలనుకుంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ని ట్రై చేయొచ్చు, ఆండ్రే రసెల్ని ట్రై చేయొచ్చు. సో ఈ 4 ఆప్షన్స్ కూడా కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీకి ఈ మ్యాచ్లో ది బెస్ట్ పిక్స్. ఓకే, అండ్ గ్రాండ్ లీగ్లో మీరు కనుక ఏమైనా రొటేషన్స్ చేయాలి, 1 crore లీగ్స్ కావచ్చు, మినీ జిఎల్స్ కావచ్చు, మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్ అయితే మనకు ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒక స్మాల్ లీగ్ టీమ్ ఇస్తా అండ్ 3 మినీ జిఎల్స్కి సంబంధించిన టీమ్స్ అయితే ఇస్తా. ఓకే, 3 మినీ జిఎల్ టీమ్స్ వస్తాయి, ఒక ఎస్ఎల్ టీమ్ వస్తుంది. ఇట్లా ప్రతి మ్యాచ్లో ఒక స్మాల్ లీగ్ టీమ్ అండ్ 3 మినీ జిఎల్కి సంబంధించిన టీమ్స్ వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెడితే ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ది, ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయితే ఫ్రీగా టీమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను సజెషన్ చేసేది ఏంటంటే టీమ్స్ ఎట్లా రొటేట్ చేసుకోవాలి గ్రాండ్ లీగ్ కంటే, సేమ్ టీం పెట్టుకొని మీరు ఒక టీంలో విల్ జాక్సన్ రిమూవ్ చేయండి, ఒక టీంలో స్టార్క్ని రిమూవ్ చేయండి, ఒక టీంలో దినేష్ కార్తిక్ ఉంటే బెటరే, ఒక టీంలో అంగక్రిష్ రఘువంశీని రిమూవ్ చేయండి. సో ఈ ముగ్గురిని రిమూవ్ చేస్తూ ఎవరెవరిని, అంగక్రిష్ రఘువంశీ, విల్ జాక్స్, మిచెల్ స్టార్క్, ఈ ముగ్గురిని రిమూవ్ చేస్తూ మిగతా ప్లేయర్స్ని వీళ్ళ ప్లేయర్స్లో రీప్లేస్ చేయండి. బ్యాటర్స్ని, ఆల్రౌండర్స్ని, ఒక బౌలర్స్ అయితే తక్కువ, బ్యాటర్స్ని ఆల్రౌండర్స్ని ఎక్కువ అయితే రీప్లేస్ చేయాలి. సో వాళ్ళని రీప్లేస్ చేస్తూ రొటేట్ చేసుకొని కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ చెప్పినా కదా, వీళ్ళిద్దరు ఓకే, వీళ్ళు కెప్టెన్సీకి బెస్ట్ పిక్స్. సో వీళ్ళకి రొటేషన్ చేస్తే మీకు గ్రాండ్ లీగ్లో మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ చెప్పినా, స్మాల్ లీగ్ టీమ్ చెప్పినా అండ్ గ్రాండ్ లీగ్ రొటేషన్స్ ఏందనేది కూడా చెప్పినా, నేను ఫ్రీగా కూడా ఇస్తా అని చెప్పినా కాబట్టి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే జాయిన్ అయిపోరు. ఈ వీడియో ఇప్పటివరకు చూసినారే అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పటివరకు వీడియో చూస్తుంటే మీరు వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, అదేంటంటే నాకు బూస్టింగ్ ఇస్తుంది మీరు నా వీడియోస్ చూస్తారని. అట్లనే ఒక కామెంట్ చేయండి, వీడియోస్ ఎట్లున్నాయి అండ్ లేదా ఏదో ఒక కామెంట్ చేయండి, మీకు నచ్చిన కామెంట్. సో దాని ద్వారా ఏంటంటే మన వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది, మనం ఉన్నామని యూట్యూబ్ వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, సో మీ సపోర్ట్ ఉండాలి. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ది బెస్ట్ ప్రిడిక్షన్ నేను ఇచ్చిన అనుకుంటున్నా. మీరు కూడా మంచిగా విన్ కావాలి, లాస్ అవ్వకుండా. అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, ప్రిడిక్షన్ యూజ్ చేసుకుంటే మీ ఓన్గా టీం క్రియేట్ చేసుకుంటే ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.